నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. గతంతో పోలిస్తే 2% అయితే పెరిగింది. ఓవరాల్గా 65% ఓటింగ్ అయితే నమోదైంది. 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. మరి పోలింగ్ ఏ పార్టీకి ఎక్కువ పడింది? 2 పార్టీల మధ్య పోటీ ఉందా? 3 పార్టీల మధ్య ఉందా? ప్రజానాడి ఎలా ఉంది? ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు అలాగే రాజకీయ విశ్లేషకులు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సో ఓటింగ్ సరళి 60% అయితే ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం తగ్గింది, కానీ గత లోక్సభతో పోలిస్తే 2% పెరిగి 65% అయితే ఓటింగ్ నమోదైంది. ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే మీకు ఎలా అనిపించింది సార్? ప్రధానంగా ఏ ఎలక్షన్స్ అయినా కూడా ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్లో నెరేటివ్ ఎవరు సెట్ చేస్తున్నారు, పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ, అంటే కేసీఆర్ నియంత పాలన వర్సెస్ తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారులు కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రశ్నించే గొంతులు అన్నీ కూడా పోరాడడంతో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. అప్పుడున్న నెరేటివ్ వేరు. ఇప్పుడున్న నెరేటివ్ తీస్తే ఒకవైపు బీజేపీ బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ క్రియేట్ చేసింది. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్, ఇక్కడ వచ్చిన ట్యాక్స్లన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయని ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. యాక్చువల్గా ట్రయాంగిల్ ఫైట్గా జరగాల్సిన ఎలక్షన్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. విచిత్రంగా ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది అన్నది కాస్త చాలా చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, లేకపోతే అర్బన్ ఏరియాలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్ని చోట్ల ఉంది. అంటే 2 జాతీయ పార్టీలు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ అంటే ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్. టీఆర్ఎస్కి ఓటు వేయడం వల్ల ఏం లాభం లేదు, ఎందుకంటే గల్లీలోనే వాళ్ళకి ఇచ్చేదిపోయింది, ఢిల్లీలో వీళ్ళకి వచ్చినా కూడా ఉపయోగం లేదు అనే దాంతో ప్రధానంగా ఈ 17 ఎంపీ సీట్లు తీసుకుంటే మనము ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచింది. అక్కడ బీజేపీకి కొంచెం ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్. అది రిజల్ట్ వచ్చేదాకా ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మాదే సీట్ అని చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు మాదే అంటున్నారు. కాబట్టి అది టఫ్ వార్లో పెట్టచ్చు. మనం పెద్దపల్లి కాంగ్రెస్ గెలవడానికి అవకాశం కనబడుతుంది. సెకండ్ మనకి తీసుకుంటే కరీంనగర్లో బండి సంజయ్ అగ్రెసివ్ నేచరు, హిందుత్వవాదము, మోడీ ఇమేజ్, ప్లస్ అటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్చాల జగపతిరావు కొడుకు వెల్చాల రాజేందర్ రావు అని డబ్బు సంచీలు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిరని చెప్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ హిందుత్వం గెలుస్తుందా, బీసీ వాదం గెలిస్తే బండి సంజయ్ గెలవాలి. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి చూస్తే బండి సంజయ్ గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా నిజామాబాద్కి వస్తే అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ముస్లిం అగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ కొంత ఉన్నాయి. కాబట్టి ముస్లిమ్స్ గుండుగుత్తాగా కాంగ్రెస్ పార్టీకి వేయడము, బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ మునూర్ కాపు క్యాండిడేట్ ఆయన వాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కొంత అరవింద్ ఓటు తినడంతో అరవింద్కి రావాల్సిన మెజార్టీ కన్నా కొద్దిగా తగ్గుతుంది. అరవింద్ బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి అక్కడ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీడ్లో ఉందంటారా? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పచ్చు అక్కడ. అంటే ఈ రోజు మనకున్న సమాచారం ప్రకారం నిజామాబాద్ అయిపోయాక కరీంనగర్ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది, పెద్దపల్లి అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా మీరు అడగండి కాన్స్టిట్యూన్సీ. వరంగల్ విషయానికి వద్దాం. ఇప్పుడు వరంగల్ ఒక మహబాద్ ఉన్నది, అలాగే దాని పక్కన ఖమ్మం ఉంది. ఈ 3 పరిస్థితి ఏంది? ఒకవైపు కడియం కావ్య ఉన్నారు, అక్కడ మహబాద్ విషయానికి వస్తే ఇప్పుడు కవిత ఉన్నారు, అక్కడ అజ్మీరా గారు పోటీ చేశారు, దాంతోపాటు అక్కడ వరంగల్ స్వతహాగా ఉద్యమాల జిల్లా, వరంగల్ కిల్లా అంటారు. వరంగల్లో లెఫ్ట్ ఉంటారు, ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం ఉంటుంది, ఆర్ఎస్ఎస్ హిందుత్వం ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ వాదం ఉంటుంది. ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అరాచక నియంత పాలనతోటి ఆటోమేటిక్గా తెలంగాణ వాదం కాస్త కొంత రైట్ వైపు టిల్ట్ అయింది, కొంత కాంగ్రెస్ వైపు టిల్ట్ అయింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలిచాల్సిన సీటు కడియం కావ్యకి టికెట్ ఇవ్వడంతో అటు కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ టికెట్ డబ్బులు వదిలిపెట్టి బీజేపీ కాంగ్రెస్ టికెట్ తీసుకోవడంతో బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కడియం కావ్యకి ఓడిపోవాలని పనిచేయడం జరిగింది. కాబట్టి ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థికి ఇలా ఎంపీ స్థాయికి టఫ్ ఫైట్ ఇచ్చిండు. అక్కడ వరంగల్ జనరల్గా కాంగ్రెస్కి ఎడ్జున్న సీటు, బట్ ఆరూరి రమేష్ ఎంతవరకు టఫ్ ఫైట్ ఇస్తాడు అని చూస్తే అక్కడ ఆ రిజల్ట్ వచ్చేదాకా కూడా మనం ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చినా చెప్పలేము. ఈ రోజు పొజిషన్ అయితే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంది. మహబాద్ బేసికల్గా ట్రైబల్స్ ఉన్నది, లంబాడీలు బంజారాలు ఉన్న సీటు. బలరాం నాయక్ అక్కడ పార్లమెంట్లో కొట్లాడిండు, స్వతహాగా ఉద్యమకారుడు, మంచోడు.
కాంగ్రెస్ మంత్రి కూడా. మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు కూడా, పార్లమెంట్లో కొట్లాడినాడు. ఖచ్చితంగా మహబాద్ కాంగ్రెస్ కొంత ఎడ్జ్ కనబడుతుంది. కొంత బంజారాస్ లంబాడీస్లో బీజేపీకి కొంత ఓటు వచ్చే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. బట్ మహబాద్ అనేది కాంగ్రెస్కి వస్తుంది. అదేవిధంగా ఖమ్మం కూడా కాంగ్రెస్కి వచ్చే సీటు. క్యాండిడేట్ కనుక ఇంకెవరైనా బీసీలకు ఇచ్చి ఉంటే ఇంకా మెజారిటీ ఇంకా లక్షల్లో పెరిగేది. అక్కడ ఏమైందంటే ఖమ్మం జిల్లా అంటే పూర్తిగా ఖమ్మ జిల్లా అనే ఒక పేరు వచ్చింది. ఇప్పుడు ఖమ్మ ప్లస్ రెడ్డి కాంబినేషన్లో వెంకటేష్ చుట్టము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు కావడంతో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఉన్న పోస్టులన్నీ కమ్మోళ్ళకైనా రెడ్డోళ్ళకైనా, ఎంపీటీసీలు వాళ్ళే, జెడ్పీటీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, నామినేటెడ్ పోస్టులు వాళ్ళే, పార్టీ పదవులన్నీ ఒక కమ్మ సామాజిక వర్గానికి లేదైతే రెడ్డికి ఇచ్చుకున్నారని ఒక అసంతృప్తి ఉంది. బట్ కాంగ్రెస్ 100% అక్కడ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నల్గొండ తీసుకుంటే కూడా నల్గొండ కాంగ్రెస్కి కంచుకోట. ఒకప్పుడు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఫేడ్ అవుట్ అయిపోవడంతో కాంగ్రెస్ కంచుకోట. సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ కొంత ఓటు బ్యాంక్ పెంచుకుంది. బట్ సైదిరెడ్డి లాంటి నెగిటివ్ ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వడంతో బీజేపీ మీద కూడా విమర్శలు వచ్చినాయి. నల్గొండ కాంగ్రెస్, మహబాద్ కాంగ్రెస్, భువనగిరి, ఖమ్మం కాంగ్రెస్. భువనగిరి యాక్చువల్గా 60% బీసీలు ఉన్న సీటు. ఉద్యమాలన్నిటికీ కూడా పుట్టినిల్లు. తెలంగాణ ఉద్యమం ఎక్కడైతే డోలు దెబ్బ, గొల్లకుర్మ డోలు దెబ్బ మూమెంట్ పుట్టిందో, బెల్లిలలిత తెలంగాణ ఉద్యమం పాట పాడినందుకే 17 ముక్కలుగా నరికారు. మారోజు వీరన్న స్ఫూర్తి ఆ ఏరియాలో ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కేంద్రం వరంగల్, కరీంనగర్ ఎట్లనో భువనగిరి అట్లా. భువనగిరిలో బీసీలు దాదాపు 3.5 లక్షలు గౌడ్స్ ఉన్నారు, 3.5 లక్షల పైగా యాదవ్స్ ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. బీసీలు 60% ఉన్న భువనగిరి బీసీలకు టికెట్ ఇవ్వాల్సింది. బీజేపీ బీసీలకు టికెట్ ఇవ్వడంతో పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. బూర నరసయ్య గౌడ్ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈ రెడ్లంతా కూడా తమ రెడ్డి ఆధిపత్యం నిలుపుకోవడం కోసము కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతవరకు పోల్ మేనేజ్మెంట్ చేసిర్రు, రేవంత్ రెడ్డి ఫ్రెండ్ సామాల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు. రిజల్ట్ అయితే కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ బూర నరసయ్య గౌడ్కి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా బలమైన కంచుకోట. ఈ రిజల్ట్ వచ్చేదాకా కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. అయితే పోలింగ్ సర్లు చూస్తుంటే అత్యధికంగా పోలింగ్ నమోదైంది మాత్రం భువనగిరి పార్లమెంట్. 78%. సో ఆ పర్సెంటేజ్ ఎవరికి ఎడ్జ్ వచ్చేది? ఎందుకంటే యూత్ మొత్తం కూడా బీజేపీ వైపు ఉంది. హిందుత్వం కావచ్చు, ఒక నెరేటివ్ మోడీ ఇమేజ్ తోటి అక్కడ పోలింగ్ విపరీతంగా పెరగడం అని చూస్తే మరి బీజేపీ మీద ప్రేమతో ఎక్కువ వేసి అర్బన్ ఏరియాస్, టౌన్స్ ఉన్నాయి. ఆ టౌన్స్లలో అర్బన్లో బీజేపీకి పట్టుంది, రూరల్లో కాంగ్రెస్కి పట్టుంది. అది రిజల్ట్ వచ్చేదాకా మనం చెప్పలేము. అది టఫ్ సీట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక హైదరాబాద్ సరౌండింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ సీట్ పైన బాగా ప్రచారం జరిగింది. బీజేపీ అభ్యర్థి మాధవలత అలాగే ఎంఐఎం మధ్య తీవ్ర పోటీ జరిగింది మిగతా క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ. సో ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్ ఫలితం? ఎంఐఎం అదే అంటే వాళ్ళ విజయం మరోసారి కొనసాగుతుందా, లేకపోతే ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉందా? యాక్చువల్గా హైదరాబాద్ సీట్ అనేది గత 75 సంవత్సరాల నుంచి ఒక మతం చేతిలో, ఒక కుటుంబం చేతిలో పెట్టడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అక్కడ కూడా ఇప్పుడు ఎంబీటీ లాంటి పార్టీ కూడా ఇవాళ ఎందుకు అభ్యర్థిని పెట్టలేకపోయింది అంటే ముస్లిమ్స్ ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అవుతున్నాయి. హిందువుల ఓటు బ్యాంక్ ఒక 6 to 8 lakhs ఉంది, ముస్లిమ్స్ 11 to 12 lakhs ఉన్నారు. ముస్లింల ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అయ్యి ఒకటే పార్టీకి పడడం అనేది వాళ్ళకి స్వతహాగా అడ్వాంటేజ్ ఉంది. బట్ ఈసారి మాధవీలత గారిని పోటీలో పెట్టడం వల్ల బీజేపీ ఒక స్ట్రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేసింది. మేము ఎంఐఎం మాకు బీ టీం కాదు, మేము గట్టి ఫైట్ ఇస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ఒక నెరేటివ్ క్రియేట్ చేసింది. మాధవీలత గారు సోషల్ మీడియా చేసిన హల్చల్ కావచ్చు, ఆమెకు హిందుత్వం ఓట్లు కన్సాలిడేట్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీకి ఊహించని పోటీ ఇచ్చింది. మొట్టమొదటిసారి అసదుద్దీన్ ఓవైసీ తెలుగులో పాటలు రాయించుకోవడము, గుడ్లకు వెళ్ళడం అనేది మాధవీలత క్యాండిడేట్తో కొంచెం భయపడ్డ ప్రచారం చేయాల్సి వచ్చింది. గుడ్లకు కూడా వెళ్ళిండు, కాషాయం కండవా కప్పుకున్నాడు అంటేనే అంటే కొంచెం గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే ఎడ్జ్ ఎంఐఎంకి ఉంటుందని అనిపిస్తుంది. మల్కాజ్గిరి ప్రధానంగా దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజ్గిరి స్థానం. ఇటు ఈటెల రాజేందర్ అవుతుంది, అటు బీఆర్ఎస్ నుండి రాగిడి అవుతుంది. ఇలా ముగ్గురు పోటీ చేస్తున్నారు అక్కడ నుండి. సో ఈ సునీత లక్ష్మణ్ రెడ్డి అవుతుంది. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. మినీ ఇండియా అని చెప్పొచ్చు. అక్కడ ఎల్బీ నగర్, వనస్థలిపురం దగ్గర తీసుకుంటే అటు కూకట్పల్లి వరకు కూడా ఈ మల్కాజ్గిరిలో నార్త్ ఇండియన్స్, నాన్ తెలుగు పీపుల్ ప్లస్ ఈ ఐటీ వాళ్ళు కూడా బీజేపీ వైపు ఉన్నారు అర్బన్ ఓరిలో. అది ఈటెల రాజేందర్ క్యాండిడేట్స్తో చూస్తే ఆపోజిట్ ఉన్న క్యాండిడేట్స్ అంత స్ట్రాంగ్ లేకపోవడంతో ఈటెల రాజేందర్ గారు బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. చేవెళ్ళ ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ నుండి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్.
సో ఇంతవరకు ఇప్పటి నుండి మాత్రం అది కాన్స్టెన్సీ అయిన దగ్గర నుండి కూడా రెడ్డి రాజ్యమే అంటే రెడ్డి నుండి సామాజిక వర్గం నుండి ఎంపీగా గెలుస్తున్నారు. ఈసారి ఏమైనా చేంజ్ జరగబోతుందా? ముగ్గురు అభ్యర్థులు ఎవరు బలంగా ఉండబోతున్నారు? చేవెళ్ళ నియోజకవర్గము హైదరాబాద్కి దగ్గరే ఉంటుంది, కానీ వెనుకబడే ప్రాంతాలైన వికారాబాద్, తాండూరు, పరిగి లాంటి రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నది. షేర్లింగంపల్లి ఇది అర్బన్ ఏరియా ఉంది. అర్బన్ ఏరియాస్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యక్తిత్వము, ఆయన పర్సనాలిటీ అనేది పార్టీకి అతీతంగా ఆయన అభిమానించేటోళ్ళు ఉన్నారు కాబట్టి కొండా విశ్వేశ్వరరావు రెడ్డి గారు అక్కడ బయటపడే అవకాశం ఉంది. రంజిత్ రెడ్డి గారి ప్రొఫైల్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ముందు తూరదగ్గపోయింది. ముదిరాజు ఓట్లు బలంగా ఉన్నప్పటికీ కూడా కాసాని ముదిరాజుకి ఎంతవరకు ఓట్లు వస్తాయనేది కీలకం. ఎందుకంటే ఆ ఏరియాలో కొన్ని కాన్స్టిట్యూన్సీలో ముదిరాజులు చాలా కన్సాలిడేట్ ఉన్నారు. అక్కడ ముదిరాజు ఓట్లు ఎంత బీఆర్ఎస్ తింటే బీజేపీకి అంత మైనస్ అవుతుంది. బట్ అల్టిమేట్గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సికింద్రాబాద్ కేంద్ర మంత్రి ఒకవైపు, మరోవైపు ఇద్దరు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. పద్మారావు గౌడ్ అలాగే దానం నాగేందర్, కిషన్ రెడ్డి మధ్య ఎవరి మధ్య పోటీ జరిగింది? ఆ సీటు ప్రభావం ఏంటి? సిట్టింగ్ స్థానాన్ని కిషన్ రెడ్డి కాపాడుకుంటారు. సికింద్రాబాద్ అనేది హైదరాబాద్ తర్వాత కీలకమైంది. దేశంలోనే గతంలో బండారు దత్తాత్రేయ గారు కావచ్చు, సికింద్రాబాద్లో ఎవరు గెలిచినా కూడా సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, సర్వే సత్యనారాయణ గారు కావచ్చు. సికింద్రాబాద్లో మైనార్టీ ఓట్లు ఒక 3-3.5 లక్షలు ఉన్నాయి, క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. అవి గుండుగుత్తా కాంగ్రెస్కి పడితే కిషన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దానం నాగేందర్ మజిల్ పవర్, మనీ పవర్, పోల్ మేనేజ్మెంట్లో ఆయన ఎక్స్పర్ట్. కానీ దానం నాగేందర్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడము, బీఆర్ఎస్ నుంచి రావడంతో కాంగ్రెస్ పార్టీ సరైన క్యాండిడేట్కి టికెట్ ఇవ్వలేదని చెప్పారు. కిషన్ రెడ్డి గారి ప్రొఫైల్, దానం నాగేందర్ గారి ప్రొఫైల్ చూసినప్పుడు ఎడ్యుకేటెడ్స్, యూత్, చదువుకున్న వాళ్ళంతా కూడా కిషన్ రెడ్డి గారు మొగ్గు చూపారు. హిందుత్వవాదము, ఆయన మోడీ ఇమేజ్, కిషన్ రెడ్డి గారి సౌమ్యతతోటి కిషన్ రెడ్డి గారికి ఎడ్జ్ కనబడే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ ప్రధానంగా ఇద్దరు పార్టీల మధ్యనే కనిపి 3 పార్టీలు పోటీ చేసినా కానీ ఇటు వంశీచంద్ర రెడ్డి అలాగే డీకే అన్న మధ్య సాగింది. సో ఇద్దరి మధ్య పోటీ ఎవరికి ప్లస్? మహబూబ్నగర్ జిల్లా అనేది ఇప్పటికీ తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ జిల్లా, ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న జిల్లా. ఇంకా అక్కడ రెడ్డి దొరల పెత్తందం పోలే. గద్వాల్ సంస్థానం ఒక కుటుంబం చేతిలో. ఆడ ఇప్పటికీ స్వాతంత్రం, ఏ బొంబాయి పోయినా, బొగ్గుబాయి పోయినా, దుబాయ్ పోయినా పాలమూరు లేబరే ఉంటారు. అలాంటి చోట ఒకవైపు డీకే అన్న కుటుంబానికి ఉన్న నేపథ్యము, వంశీచంద్ర రెడ్డి యువకుడు, ఆయన ఢిల్లీలో గట్టి లాబీ ఉంది. గల్లీలో కన్నా ఢిల్లీలో బాగా పట్టుంది ఆయనకి, రాహుల్ గాంధీ బాగా టీంలో. సేమ్ ఉన్నది. అయితే డీకే అరుణ గారి కుటుంబ నేపథ్యము, బంధుత్వము, ఫైనాన్షియల్గా అంగబలము, ఆర్థిక బలము, అన్ని పార్టీల్లో వాళ్ళ అభిమానులు ఉన్నారు. వంశీ నాకు ఫ్రెండే, యువకుడు, నాయకుడే. కానీ అక్కడ వంశీ బలం అంతా రేవంత్ రెడ్డి మీద ఆధారపడ్డారు. అక్కడ వంశీ వర్సెస్ డీకే అరుణ కాదు, రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణగా పోటీ ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు దాదాపు 8-9 మీటింగ్లు పెట్టాల్సి వచ్చింది. అక్కడ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఆశ్చర్యం లేదు, ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఒక 1-4% మార్జిన్తో గెలవచ్చు. ఈ రోజున్న పరిస్థితి అయితే డీకే అరుణ గారికి కొంచెం అడ్వాంటేజ్ కనబడుతుంది కొన్ని ఏరియాల్లో. కొన్ని ఏరియాల్లో రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్, పోల్ మేనేజ్మెంట్ పనిచేస్తే వంశీచంద్ర రెడ్డి బయటపడతారు. ఆ రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆశ్చర్యం, ఎవరు గెలుస్తారని చెప్పలేము. సో నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు, అలాగే బీజేపీ నుండి భరత్ పోటీ చేస్తున్నారు, అలాగే కాంగ్రెస్ నుండి మల్లు రవి. ఎట్లా ఉండవు? నాగర్ కర్నూలు అనేది సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న జిల్లా. అక్కడ మాదిగల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ మల్లు రవి అనే వ్యక్తి మా జిల్లానికి సంబంధం లేని ఆయన తెచ్చి మా మీద రుద్దుతున్నారు. ఖమ్మం జిల్లా మల్లు బట్టి విక్రమార్క తమ్ముడిని తెచ్చారు, ఆయనకి మా జిల్లాకి సంబంధం లేదు. యూత్తో కనెక్టివిటీ లేదు. గతంలో గెలిపించారు కానీ ఇప్పుడున్న యూత్ అంతా కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినాక స్థానిక లోకల్ క్యాడర్తో ఆయన ఢిల్లీలో స్ట్రాంగ్ పైరవీకారుడు లేకపోతే లాబింగ్ చేస్తాడు తప్ప ప్రజల్లో ఉండాల్సినంత లేదని కాంగ్రెస్ క్యాడర్లు కూడా చాలా మంది ఈసారి మల్లు రవి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలన్నారు. సంపత్కి టికెట్ ఇచ్చుంటే బాగుండేదని చాలా మంది అన్నారు. అక్కడ మాదిగల ఓట్లు మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎంత చీల్చుతారు, అదేవిధంగా మాదిగల ఓట్లు ఎంతవరకు మల్లు రవికి పడతాయి అనేది ఇంపార్టెంట్. ఈ ఇద్దరు ఇట్లా పెడితే అన్యూయంగా భరత్ యువకుడు, ఎక్స్ఎంపీ కొడుకు, బీజేపీ అక్కడ అన్నమలై మీటింగ్ కానీ అగ్రెసివ్ క్యాంపెయిన్తో ఈరోజు అక్కడ ఎవరు గెలుస్తారని చెప్పడం వాస్తవానికి కాంగ్రెస్ గెలవాలి అక్కడ. మరి రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం చెప్పలేము. భరత్ కూడా ఊహించిన దానికన్నా ఎక్కువ పుంజుకున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్న చరిష్మా కావచ్చు, మాదిగా ఓటు బ్యాంక్ కావచ్చు, బీఆర్ఎస్ అక్కడ ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ ఎంత ఓటు బ్యాంకు చీల్చగలిగితే కాంగ్రెస్కి అంత అడ్వాంటేజ్ అవుతుంది. అక్కడైతే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం కనబడుతుంది. జహీరాబాద్ ఫలితం ఎలా ఉండబోతుంది? బీజేపీ దాదాపు మాకు గెలుస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీని తీసుకుని మరోసారి టికెట్ ఇచ్చి బీపీ పార్టీని రంగం దింపి మరోవైపు సురేష్ షెట్కర్ పోటీ చేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గము మనకి బార్డర్లో అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక బార్డర్ ఉంటుంది. భక్తి మూమెంట్ కానీ కల్చరల్ మూమెంట్ కానీ అక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లింగాయత్తులు ఎక్కువ ఉంటారు. అక్కడ ముస్లిం ఓట్లు కూడా జహీరాబాద్ ప్రాంతాల్లో బాగా ఉన్నాయి. మరి ముస్లిమ్స్ మైనారిటీలంతా కాంగ్రెస్ వైపు, రూరల్ ఏరియాలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది. జహీరాబాద్లో బీజేపీ పార్టీ నిర్మాణం ఉండాల్సినంతగా లేకపోవడము,
అది వాస్తవానికి కాంగ్రెస్ గెలవాల్సిన సీటు. అక్కడ కూడా బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. అక్కడ పోల్ మేనేజ్మెంట్లో బీబీ పాటిల్ గారు కొంచెం ఎక్స్పర్ట్గా మనీ మేనేజ్మెంట్ అవన్నీ చేసినట్టు కనబడుతుంది. జైరాబాద్ బీజేపీకి అడ్వాంటేజ్ అవకాశం కనబడుతుంది. మెదక్ హరీష్ రావు చాలా సీరియస్గా తీసుకున్నారు. అక్కడ వెంకట్రామరెడ్డి పోటీ చేసినప్పటికీ హరీష్ రావే అభ్యర్థి అన్నట్టుగా పోటీ అయితే కొనసాగుతుంది. అక్కడ మరి ఈసారి అంటే గెలిచే అవకాశం ఉన్న సీట్లలో మెదక్ అని బీఆర్ఎస్ అని చాలా ధీమాగా ఉంది. అక్కడ పరిస్థితి ఒకేలాగా ఉందా, లేకపోతే రఘునందన్ రావు కలిసి వస్తుందా, బీసీ బిడ్డ నీలమధు కలిసి వస్తుందా? ఇప్పుడు ముదిరాజులు 3.5 లక్షల ఓట్లు ఉన్నాయి. ముదిరాజుల ఓట్లు ఎంతవరకు నీలం మధురాజుకు వస్తాయి, కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి మధు గారిది ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే ప్రాంతంలో సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఉంది, గజ్వేల్ ఉంది. సిద్దిపేటలో బీఆర్ఎస్కి ఎంత లీడ్ వస్తుంది, గజ్వేల్లో ఎంత లీడ్ వస్తుంది అనే దాన్ని బట్టి బీఆర్ఎస్ గెలిపే అవకాశాలు ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో వెంకటరామరెడ్డి మీద ఆ ముంపు బాధితుల గ్రామాలు ఒక 20-30 వేల మంది చాలా బలంగా వ్యతిరేకంగా పనిచేశారు. వ్యక్తిగతంగా రఘునందన్ రావుకు ఉన్న ఇమేజ్ వాక్చాతుర్యము బీజేపీ పాజిటివ్ ఇమేజ్ తోటి అది ఒక రకంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా టైట్ నడుస్తుంది. అది బీజేపీ బయటపడ్డ ఆశ్చర్యం లేదు, బీఆర్ఎస్ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నీలం ముదిరాజుకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మనకి రిజల్ట్ వచ్చేదాకా చెప్పలేదు. సో మెదక్ రిజల్ట్ కూడా మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ కొద్ది గొప్ప హోప్ పెట్టుకుంది అక్కడే అని చెప్పచ్చు. మీరు అయితే 3 పార్టీల విషయాలు చూస్తే 3 ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలాగా ప్రచారం చేసింది. ఇక బీజేపీ అయితే ప్రధానంగా మోడీ పైనే మోడీ బొమ్మతోనే వెళ్ళింది. కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది, గ్యారంటీలతో బయటకు వెళ్ళిపోయింది. మరోవైపు ఇక బీఆర్ఎస్ అయితే కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాను, గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు, సో ఆ సానుభూతి పనిచేస్తుందని ఇటు బీఆర్ఎస్ బలంగా నమ్ముతుంది. సో మూడిట్లో ఎవరికి ప్రజలు ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంది, ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 39% 40% ఓటు బ్యాంక్ వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఓటు బ్యాంకు నిలుపుకొని ఇంకా అదనంగా ఏమన్నా తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున్న పరిస్థితి చూస్తే 6 to 12 మధ్యలో స్కేల్ కనబడుతుంది, ±2 or 3. అదే బీజేపీకి తీసుకుంటే గతంలో 4 సీట్లు ఉన్నాయి, వాళ్ళ ఓటు బ్యాంకు విపరీతంగా పెరిగింది, వాళ్ళ స్కేల్ వచ్చేసి 6 to 10 మధ్యలో కనబడుతుంది. అంటే ఖచ్చితంగా ఇన్ని నెంబర్ అని చెప్పే పరిస్థితి లేదు. ±2 కాంగ్రెస్కి అయినా బీజేపీకి అయినా 6 నుంచి 10 మధ్యలో ఉంటాయి. ఒక 2 ఎక్కువ రావచ్చు, ఒక 2 తక్కువ రావచ్చు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం స్పష్టంగా 0 to 1 మాత్రమే కనబడుతుంది. ఒకటి మెదక్లో కొంత ఓటు బ్యాంకు పెరిగితే మెదక్ సీట్ రావచ్చు, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్కున్న ఇమేజ్ తోటి రావచ్చు. అంటే 6 నుంచి 10 మధ్యలో బీజేపీ, 8 నుంచి 12 మధ్యలో కాంగ్రెస్, ±2 ఎంఐఎంకి 1. ఇది ఈ రోజున్న సమాచారం. బట్ ఈ ఒక్కొక్క పార్లమెంట్లో మినిమం 10 లక్షల నుంచి 15 లక్షల 20 లక్షల ఓటు బ్యాంక్ ఉంది. ఏ సర్వే చేసినా కూడా శాంపుల్ సర్వే 5,000 10,000 ఓటు ఎవరికన్నా ఎక్కువ చేయలేరు. ఇది మన అంచనాలు మాత్రమే తప్ప ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు, సర్వే సంస్థలు చెప్పలేకపోతున్నారు. ఓవరాల్గా బీజేపీ ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ పుంజుకుంది. ఆ పుంజుకున్న ఓటు శాతం అనేది బీఆర్ఎస్ నుంచి ఎంత ఓటు శాతం తిన్నది, బీఆర్ఎస్ ఎంత వీక్ అయితే బీజేపీకి అంత అడ్వాంటేజ్ లేదు. కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును అట్లనే కాపాడుకొని దాదాపు మొన్న 64 సీట్లు గెలిచిందంటే 9 పార్లమెంట్ 9 ఏళ్ళు 63 అంటే 9 సీట్లు మినిమం కాంగ్రెస్కి రావాలి. బీజేపీకి 4 నుంచి ఎన్ని వచ్చిన అడ్వాంటేజే. బీజేపీకి పెద్ద నష్టమేం లేదు. ఏమైనా నష్టం జరిగితే కాంగ్రెస్కి జరుగుతుంది, ఎందుకంటే బీజేపీ 4 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. 4తో పాటు అన్ని కాన్స్టిట్యున్సీలలో ఓటు బ్యాంకు పెరుగుతుంది. కాబట్టి బీజేపీకి ఇది బోనస్ అవుతుంది, కాంగ్రెస్కి ఇది ఎంతవరకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని రిజల్ట్ చూడాలి. సో సైలెంట్ ఓటింగ్ జరిగింది, జనాల నాడి అర్థం కావట్లేదు. ఈసారి మాత్రం అసలు అంతుపట్టని విధంగా జనాలు కూడా అంటే ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈసారి ఏ ఓటు వేయాలి? గతంలో అయితే 2 పార్టీల మధ్య పోటీ, అభ్యర్థుల మధ్య పోటీ ఉండేది. ఈసారి మాత్రం ఓటర్లే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎట్లా అంటే టీఆర్ఎస్ కేసీఆర్ మీద ఉన్న కోపము గతంలో అసెంబ్లీ ఎలక్షన్తో పోలిస్తే కొంత తగ్గింది. బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకును ఎంతవరకు నిలుపుకుంటుంది అనేది ఒక కీలకము. తన ఓటు బ్యాంకు ఒకవేళ తగ్గితే అది బీజేపీకి పోతే బీజేపీకి లాభము. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు నిలుపుకుంటూ అదనంగా ఎంత తీసుకుంటుందో చెప్పొచ్చు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణలో ప్రతి ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక డిఫరెంట్గా ఉంది. ట్రయాంగిల్ ఫైట్ కూడా కొన్ని చోట్ల కనబడుతుంది. బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల 2nd, 3rd ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇతమిద్దంగా బీజేపీకి కొంత వేవ్ కనబడుతుంది. అది ఎన్ని సీట్ల వరకు వస్తుందో తెలియదు, కానీ పాజిటివ్గా బీజేపీకి యూత్లో కానీ మొన్ననే కాంగ్రెస్ కోటేసినాం, ఈసారి పార్లమెంట్కి మోడీని పంపిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ గురించి తెలియని వాళ్ళు కూడా మోడీ కోటేస్తాం అంటున్నారు. కాబట్టి అర్బన్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది, రూరల్ ఏరియాలో కూడా ఊహించిన దానికంటే తెలంగాణలో జనరల్గా బీజేపీకి అంత స్కోప్ ఉండదు. కానీ బీజేపీకి ఈ ఎలక్షన్స్ అనేది ఓటు బ్యాంకు పరంగా సీట్ల పరంగా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. సో మొత్తంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇప్పటికే ఈ ఓటర్ల నాడి కనుక చూస్తే బీజేపీ గతం కంటే గణనీయంగా ఓట్లు సాధించింది. ఇక బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ ఏట్ అవుతుందనే దానిపైన మాత్రం చర్చ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా
6 నుండి 10, అలాగే కాంగ్రెస్ అయితే అలాగే బీజేపీ కూడా గతంలో 4 సీట్లతో పాటు మరిన్ని స్థానాలు కూడా ఓటు బ్యాంక్ పెరగనుంది. 6 అంటే గతంలో 4 ఇంకొక 4 అంటే 8 నుండి 10 కూడా సీట్లు వచ్చే అవకాశం లేకపోలేని చెప్పారు. బీఆర్ఎస్ మాత్రం మెదక్ ఆర్ సికింద్రాబాద్ 1 లేదా 2 వచ్చే అవకాశం ఉంది. ఎప్పటిలాగే ఎంఐఎం మాత్రం 1 సీటు వస్తుందంటూ కూడా తెలంగాణ విటల్ చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. చూస్తుందాం మరి ఏం జరుగుతుందో. మరి నెక్స్ట్ వచ్చే నెల రిలీజ్ అవుతున్న ఎన్నికలలో మరి ఏ పార్టీ ఎన్ని సాధిస్తుంది, దాని పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలా చూపనున్నాయో మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.